హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు సింపుల్గా ఎగ్ ఫ్రై ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఇది చాలా ఈజీనండి, జస్ట్ ఒక 20-30 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ ఎగ్స్ అన్ని బాయిల్ చేసుకుని ఇట్లా పీల్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఈ ఎగ్ ఫ్రై వచ్చేసి స్కూల్ స్నాక్స్ బాక్స్లో అయినా, కాలేజ్కి అయినా, ఆఫీస్కి అయినా తీసుకుని పోవచ్చండి. ఈ ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఎక్కువగా బాయిల్ చేయకూడదండి, ఎందుకంటే ఆ ఎగ్స్ అనేది హార్డ్ అయిపోతుంది. మనం టైం చూసుకుని కరెక్ట్ టైంలో మనం ఆఫ్ చేస్తే ఎగ్స్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. ఎగ్స్ అన్నీ ఇట్లా కట్ చేసుకుని పెట్టుకున్నాక నేను వచ్చి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్తో స్ప్రెడ్ చేస్తానండి. మీరు కావాలంటే చిల్లీ పౌడర్ బదులుగా పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చండి, కానీ నేను ఇక్కడ చిల్లీ పౌడర్ యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనం పీల్ చేసి కట్ చేసిన ఎగ్స్ అన్నీను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని జస్ట్ ఒక 5-10 మినిట్స్లోనే అది ఫ్రై అయిపోతాయండి. ఇట్లా ఫ్రై చేసేటప్పుడు మనము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఎగ్స్ ఏమన్నా రెడ్ కలర్ వచ్చిందా అనేసి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చెక్ చేయకుండా ఉంటే అది బ్లాక్ అయిపోతుందండి. నేను ఇప్పుడు చూపించిన విధంగా రెడ్ కలర్లో రావాలండి. రెడ్ కలర్లో వచ్చిందంటే ఫ్రై అయిపోయింది అనేసి అర్థం అన్నమాట. ఇప్పుడు అన్నీ తీసేసేయాలండి. ఇప్పుడు చూడండి, బాగా రెడ్ కలర్లో వచ్చేసింది. అంతేనండి, ఇంకా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది హాస్టల్లో ఉండే వాళ్ళు కూడాను వాళ్ళే ఓన్గా ఈజీగా చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇది చాలా ఈజీ రెసిపీ కాబట్టి. ఓకేనండి, మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.